గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077220. ప్రస్తుతం నేను ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం సంబంధించి ఉంగుటూరు టోల్ ప్లాజాకి కోతవేటు దూరంలో ఉన్నాను. ఇక్కడ మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. సాధారణంగా ఇది నేషనల్ హైవే, చెన్నై కోల్కతా నేషనల్ హైవే. ఈ నేషనల్ హైవేకి ఉంగుటూరులో ఒక టోల్ గేట్ ఉంది. ప్రతి వాహనం కూడా అక్కడ టోల్ గేట్ కట్టిన తర్వాత ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ వాహనదారులు టోల్ గేట్ ఎగ్గొట్టేందుకు ఈ బ్రిడ్జిను ఉపయోగించుకున్నారు. మీరు ఒకసారి విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. ఇది నాచుకుంట ప్రాంతం దగ్గర ఉన్నట్టు గ్రామం దగ్గర ఉన్నటువంటి కాగుపాడుకు వెళ్ళేటువంటి రహదారికి సంబంధించిన బ్రిడ్జ్. ఇక్కడ మీరు ఒకసారి విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. అక్కడ కార్లన్నీ కూడా ఈ టోల్ గేట్ను ఎగ్గొట్టేందుకు ఈ బ్రిడ్జ్ను వాడుకొని అటు ఉంగుటూరు సెంటర్ మీదుగా టోల్ గేట్ను దాటవేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు టోల్ గేటు నిర్మించిన దగ్గర నుంచి కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దాదాపు రోజుకి లక్షల రూపాయల టోల్ గేట్కి సంబంధించి వ్యయం అంతా కూడా ఆదాయం అంతా కూడా నష్టపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీని మీద గతంలో అధికారులు చర్యలు చేపట్టినప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ విభేదాల కారణంగా కూడా ఈ టోల్ గేట్కి సంబంధించి ఇప్పుడు ఇబ్బందులు నెలకొన్నాయని చెప్పాలి. మీరు ఒకసారి విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. ఈ ఏదైతే నాచుకుంట దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ ఉంది, ఈ బ్రిడ్జిని ఉపయోగించి ఇటు టోల్ గేట్ దాటిన తర్వాత ఉంగుటూరు సెంటర్ వరకు కూడా ఈ మార్గం గుండా వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మధ్యలో పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్లు వేసినప్పటికీ కూడా వాటన్నింటిని కూడా తొలగించి ఇప్పుడు టోల్ గేట్ను దాటవేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొదటి నుంచి కూడా ఇదే పరిస్థితి నెలకొందని చెప్పాలి. ఇప్పటికే దీని మీద పత్రికల్లో కావచ్చు వార్తా కథనాలు వచ్చినప్పటికీ కానీ ఎక్కడా కూడా స్పందన కనిపించలేదు. అటువైపు ఎన్హెచ్ఏ సంబంధించిన అధికారులు కూడా దీన్ని సీరియస్గా తీసుకోవడం లేదని తెలుస్తుంది. ఈ విధంగా రోజుకి వందల వాహనాలు టోల్ గేట్ ఎగ్గొట్టి కార్లు కావచ్చు, లేదంటే లోకల్గా తిరిగేటువంటి ట్రక్కులు కావచ్చు, వెహికల్ కావచ్చు, ఈవెన్ భారీ వాహనాలన్నీ కూడా టోల్ గేట్ ఎగ్గొట్టి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఒకసారి విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. అటునుంచి వచ్చేటువంటి కార్లన్నీ కూడా అపసవ్యదిశలు, అంటే నేషనల్ హైవే కాబట్టి వాహనాలన్నీ కూడా ఇటు ఈ మార్గం గుండా చాలా స్పీడ్గా వస్తూ ఉంటాయి. కానీ అటు నుంచి వచ్చేటువంటి కార్లు ఇక్కడ ఉన్నటువంటి యూటర్ను ఉపయోగించుకొని, డివైడర్ను ఉపయోగించుకొని అటువైపు వెళ్తున్న సమయంలో ఎక్కువ శాతం ప్రమాదాలు కూడా జరుగుతున్న పరిస్థితి కనిపించింది. గతంలో కూడా చాలామంది ఇక్కడ ఈ ప్రాంతంలో యాక్సిడెంట్లకు గురయ్యి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఒకసారి విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. ఒక కారు అక్కడ వరకు వచ్చి అటు వెంటనే అటు ఆ బ్రిడ్జ్ వైపు వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ విధంగానే వాహనాలన్నీ కూడా ఇక్కడ టోల్ గేట్ ఎగ్గొట్టి అటు టోల్ గేట్ని దాటి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొదటి నుంచి కూడా ఇదే పరిస్థితి నెలకొందని చెప్పాలి. అటు టోల్ గేట్కి సంబంధించి కూడా లక్షల రూపాయల ఆదాయం కూడా గండిపడుతున్న నేపథ్యంలో దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుతున్న స్థానికులు కావచ్చు, వీళ్ళంతా కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటు ఒకసారి మీరు విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. పక్క లారీలు, సాధారణంగా ఈ లారీలు ఏవైతే ఉన్నాయో ఈ లారీలు టోల్ గేట్ కట్టి ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి. కానీ ఈ లారీలన్నీ కూడా అటు ఈ బ్రిడ్జ్ను ఉపయోగించుకొని, అంటే ఉన్నట్టుండి సడన్గా ఎక్కడ స్లో చేసి అటు బ్రిడ్జ్ మీదకి వెళ్ళడం, లేదంటే ఆ బ్రిడ్జ్ మీద నుంచి సడన్గా ఈ హైవే మీదకి రావడంతో ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకున్న పరిస్థితి. మీరు ఒకసారి విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. అటు ఆ లారీ అడ్డగోలుగా అటు రోడ్డు దాటుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ బ్రిడ్జిని ఉపయోగించుకొని ఆ లారీలు అటువైపు వెళ్ళిపోతున్న పరిస్థితి. ఈ విధంగా లారీలు కావచ్చు, కార్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ టోల్ గేట్ను దాటుకొని వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు కూడా ట్రాఫిక్ కూడా అంతరాయం కలుగుతుంది. చాలా వరకు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న పరిస్థితి. సడన్గా ఆ బ్రిడ్జి మీద నుంచి ఇటు హైవే మీదకి వాహనాలు వచ్చేయడంతో గమనించిన అటు సైడ్ నుంచి వచ్చేటువంటి వాహనాలు గమనించకపోవడంతో ఎక్కువ శాతం ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా ఈ టోల్ గేట్ సంబంధించి ఇక్కడ ప్రధానంగా ఉంగుటూరు టోల్ గేట్కి సంబంధించి మీరు విజువల్స్లో కూడా క్లియర్గా చూశారు. ఉంగుటూరు టోల్ గేట్కి సంబంధించి మొదటి నుంచి కూడా ఇదే పరిస్థితి నెలకొందని చెప్పాలి. ఇప్పటికే దీని మీద వార్తా కథనాలు ఎన్ని వచ్చినప్పుడు కూడా ఇప్పటివరకు కూడా పట్టించుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఎన్హెచ్ఏ అధికారులతో పాటు స్థానిక నాయకులు కూడా దీని మీద దృష్టి పెట్టి ప్రభుత్వ ఆదాయానికి గండిపడకుండా చూడాలని చెప్పి అందరూ కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో సంటితో నాటి ఉంగుటూరు నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.